వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. దళితులంటే చిన్న చూపు. కేసీఆర్ అసెంబ్లీకి రానిది దళితుడు స్పీకర్ గా ఉన్నందుకేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దళిత స్పీకర్ సభను నడపలేరని చెప్పేందుకే బీఆర్ఎస్ సభ్యుల నిరసన. పొంగులేటి రాజీనామా చేయటం కాదు, సభకు రాని కేసీఆర్ తో చేయించండి. వారి మంత్రివర్గంలో నలుగురు రావులే. మా ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు. దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోయారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. హరీష్ రావు తమ్ముడు, బావమర్ది బాలనగర్ భూదందాపై హౌస్ కమిటీ వేద్దామా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారి సందర్భంగా నిలదీశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి 100 ఎకరాలు కాజేశారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. వాటిని భూభారతిలోకి ఎక్కించలేదనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిపై కక్ష కట్టారంటూ వ్యాఖ్యానించారు. మీరు చెప్పింది వినుకుంటే రాజీనామా చేయాలా, మీ పప్పులు నా దగ్గర ఉడకవంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఎథిక్స్ కమిటీని నియమించి పాడి కౌశిక్ రెడ్డి తీరుపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కన్నవారికి చట్ట కవచం. తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. వృద్ధ తల్లిదండ్రుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర భావోద్వేగ ప్రసంగం. శ్రవణ్ కుమారుడు రేవంత్ సింఘానియా విషాద గాథల ప్రస్తావన. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తీసుకొచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. కన్నవారిని నిర్లక్ష్యం చేసే కొడుకులను సమాజం బహిష్కరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇకపై ఫిర్యాదులపై చట్టపరిలో ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని తీసుకురాబోతున్నామంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. జంతు సంరక్షణలో తెలంగాణ బేష్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారితో మేనకా గాంధీ గారి బృందం పేర్కొన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలోని వీధి కుక్కల నియంత్రణ, గో సంరక్షణకు ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మాజీ మంత్రి, జంతు సంరక్షణ కార్యకర్త మేనకా గాంధీ గారు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో మేనకా గాంధీ గారి బృందం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గో సంరక్షణకు తమ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అత్యాధునిక గోశాలల నిర్మాణానికి ఇప్పటికే వికారాబాద్ జిల్లా ఎన్కేపల్లిలో శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. క్రీడల్లో రాణించిన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా. త్వరలో కొత్త క్రీడా విధానం, అంతర్జాతీయ స్థాయిలో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి. 800 కోట్లతో భారీ ప్రణాళిక. గ్రామాల నుంచి పట్టణ స్థాయి వరకు సీఎం కప్ పేరుతో పోటీలు. మట్టిలో మాణిక్యాలను, మెరికల్ లాంటి వారిని గుర్తించి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు శిక్షణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. తెలంగాణలో విద్యార్థులు నేడు చదువులోనే కాదు, క్రీడల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి, వారి ఉజ్వల భవిష్యత్తు బాగుండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి బంగారు బాటలు వేస్తున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అసెంబ్లీలో భారత శాసనసభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అక్రమాలపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించిన తర్వాత కూడా మరి సభాసంగం వేయాలంటూ సభను ఆటంకపరచడం ఏమాత్రం సరికాదంటూ వెల్లడించారు. భారత ఎమ్మెల్యేల బడ్జెట్ ప్రతుల్ని చింపి విసిరేయటం లాంటి పనుల్ని కాంగ్రెస్ సభ్యులు నాడు ఎన్నడూ చేయలేదంటూ కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాడు ప్రభుత్వ భూములు, వక్ఫ్ ఆస్తులు, సహకార సంఘాల అక్రమాలపై వేసిన 3 సభా సంఘాలు ఏమయ్యాయో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. అప్పట్లో సభా సంఘాల సభ్యుడిగా సమావేశాలు పెట్టాలి, ఎన్నిసార్లు అడిగినా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా గుర్తు చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కృష్ణా బేసిన్ కు చెందిన అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, గడువులోనే వాటన్నిటిని పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంపై భారీగా అప్పుల భారం పడిందంటూ పేర్కొన్నారు. 1.81 లక్షల కోట్లను నీటిపారుదల రంగంపై ఖర్చు చేసినప్పటికీ వాటిలో అత్యధికంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే నాడు మళ్లించిందంటూ విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకంలో 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు సృష్టించలేదంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు వెల్లడించారు. పైసా ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికి ఈ రోజు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రజాప్రభుత్వ స్పష్టమైన లక్ష్యం అంటూ కూడా పేర్కొన్నారు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశామంటూ పేర్కొన్నారు. మరొక 2 ఏళ్లలో 9,572 పోస్టులు భర్తీ చేశామని, మరొక 7,267 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మరొక 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. దాదాపు ఇవన్నీ కలిపి 19,768 పోస్టుల భర్తీ జరుగుతుందంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలో అగ్రగామిగా నిలబెట్టమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. 2047 నాటికి $3 ట్రిలియన్ కు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందంటూ పేర్కొన్నారు.